హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్‌ని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి ఇంటర్మీడియేట్ అర్హతతో పొజిషన్స్ పడ్డాయని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు 10థ్ అర్హత 10వ తరగతితోనే మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీనికి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అయితే ఇస్తారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంచి మంచి ఆఫీసుల్లో కూడా ఫ్రెండ్స్, అది కూడా మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫు, హవాల్దార్ ఉద్యోగాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్స్ అయితే కాదు. చాలా మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో, అంటే పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, వాటిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఈ హ్మ్, లోయర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అండ్ హవాల్దార్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్స్ ఎగ్జామినేషన్ 2025 అని ఉంది కదా! ఈ నోటిఫికేషన్ అయితే పడింది. దీనికి అర్హత 10థ్ క్లాస్ మాత్రమే. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి తెలియచేయండి ఫ్రెండ్స్. చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ సేమ్ ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది కదా! ఇవి కూడా రాయండి, తప్పు లేదు ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు 10+2 అర్హతతోని ఇట్లాంటి ఉద్యోగాలైతే వస్తాయి కాబట్టి, అంటే 10థ్‌తోనే సరిపోతుంది ఫ్రెండ్స్. 10+2తో అయితే వచ్చేసి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, అది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను మన ఛానెల్‌లో. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ 10+2 3131 పోస్టులని చెప్పేసి ఇంటర్ డిప్లొమా అర్హత అని చెప్పేసి చెప్పాను గదా! ఇప్పుడు ఎస్ఎస్‌సి నుంచే 10థ్ అర్హతతో మల్టీ టాస్కింగ్ హవాల్దార్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆశా కార్యకర్తల నోటిఫికేషన్స్‌కి ఎవరైతే చూస్తున్నారో, మన ఛానెల్‌లో ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే ఈసీఎల్ హైదరాబాద్ నుంచి సీనియర్ ఆర్టిసన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి కూడా ఉన్నాయి పొజిషన్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిస్ చేసుకోవద్దు. వెంటనే చూడండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్‌తో వెంటనే క్విక్‌గా మీకైతే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో ఉంటాయి. అలాగే రిలేటెడ్ వీడియో సెక్షన్ ఉంటుంది. మన ఛానెల్ యొక్క లోగో కింద రిలేటెడ్ వీడియో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మెయిన్ వీడియోకి తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వీడియోకి. మిస్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ గనక వచ్చినట్లయితే ఇది అఫీషియల్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 24/7/2025. అలాగే మీకు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఎప్పుడుంటాయో కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఆన్‌లైన్ పేమెంట్ అయితే ఇదైతే ఉంది. సో, మీకు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి 20థ్ సెప్టెంబర్ నుంచి 24థ్ అక్టోబర్ మధ్యలో అయితే ఉంటాయి. మీకు హెల్ప్‌లైన్ నంబర్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్ స్టాఫ్, అలాగే హవాల్దార్ పొజిషన్స్‌ని అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే చూద్దాము. మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అయితే వచ్చేసి ఇంకా వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అని చెప్పేసి అయితే ఉంది. ఎగ్జాక్ట్ నంబర్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో, వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్. హవాల్దార్ పొజిషన్స్ అయితే 1075 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇంకా వాళ్ళు డీటెయిల్స్ ఆఫ్ టెంటేటివ్ వేకెన్సీస్ హవాల్దార్స్ ఆర్ గివెన్ అట్ అనెక్సర్‌లో అయితే ఇచ్చారు. డీటెయిల్స్ అన్నీ అందులో ఇచ్చామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అదర్ నోటిఫికేషన్ గనుక వచ్చినట్లయితే ఇక్కడ నేషనాలిటీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయ్యుండాలి. ఏజ్ లిమిట్ అనేది చూడండి, 1/8/2025కి వాళ్ళు కాలిక్యులేట్ చేస్తున్నారు మీ ఏజ్ అనేది. 18-25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఉండాలి ఎంటీఎస్ పొజిషన్‌కి. అండ్ ఎప్పుడు ఏ తేదీకి ముందు పుట్టుండాలి, ఏ తేదీ తర్వాత పుట్టి ఉండకూడదు అని క్లియర్‌గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హవాల్దార్ కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా, మీరు ఒకవేళ ఏజ్ దాటిపోయింది అంటే భయపడక్కర్లేదు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కింద మీరు వస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కింద వస్తుంటే దీన్ని మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనక చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ మెట్రిక్యులేషన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్‌కి. కంపల్సరీగా మెట్రిక్యులేషన్ 10థ్ అర్హత అయితే ఉండాలి. అండ్ దీని యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మన సౌత్ నుంచి చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, పుదుచ్చేరి, చూడండి ఇక్కడ అన్ని సౌత్ స్టేట్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం అయితే ఉన్నాయి. వాటి యొక్క కోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్.
ఇక్కడ మీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా! ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అయితే క్లిక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైమ్ న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ నౌ అని అయితే క్లిక్ చేసుకోండి. న్యూ యూజర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ కింద అయితే వస్తుంది. సో, ఫస్ట్ అయితే కంటిన్యూ అని క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అయితే ఉండి మీ దగ్గర ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై ఆధార్ అంటే మళ్ళీ అదే ఎంటర్ చేసి టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే సెండ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసుకోండి మీ క్యాండిడేట్ నేము. వెరిఫై క్యాండిడేట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. హావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, మీరు నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసారా అంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ యెస్ అని పెడితే మాత్రం ఏ నేమ్ చేంజ్ చేశారు వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ జెండరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, అలాగే మీ మెట్రిక్యులేషన్ ఎక్కడ చదివారు? ఏ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి చదివారు? అండ్ రోల్ నంబర్ ఏంటో ఇవ్వండి. అంటే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. అక్కడ నంబర్ ఉంటుంది కదా! మీరు మెమో మీద ఆ నంబర్ ఇవ్వండి. వెరిఫై రోల్ నంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఒకవేళ ఇంటర్మీడియేట్ చదివినట్లయితే ఎక్కడ చదివారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? మీ క్యాండిడేట్ మొబైల్ నంబరు, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేషన్ స్టెప్‌కైతే తీసుకెళ్తుంది. సో, నేనిప్పుడు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే నేను క్లియర్‌గా చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నీ. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్‌కి వెళ్ళినట్లయితే చూడండి పర్సనల్ డీటెయిల్స్ అయితే తీసుకెళ్తుంది. డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. సో, నేను యెస్ అయితే యెస్ లేకపోతే నో అని పెట్టండి. డాక్యుమెంట్స్, సో, మీరు ఏ డాక్యుమెంట్ ప్రూఫ్ అప్‌లోడ్ చేస్తారు? సో, అప్‌లోడ్ నేమ్ ఆఫ్ ఆధార్ కార్డ్ డాక్యుమెంటు, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్, ప్లీజ్ అప్‌లోడ్ అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్‌గా దీన్ని అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ ఫోటో అండ్ ప్లీజ్ అప్‌లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ కార్డ్, వోటర్ ఐడీ ఆర్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఏదైనా అప్‌లోడ్ చేయొచ్చు. మీరు ఏదన్నా ఒకటైతే అప్‌లోడ్ అయితే చేయొచ్చు. క్యాండిడేట్ నేము, హావ్ యూ ఎవర్ చేంజ్ యూర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇట్లాగా నెక్స్ట్‌కెళ్ళినైతే రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ద్వారా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేయడంతోటే పాస్వర్డ్ స్టెప్ అయితే వస్తుంది. పాస్వర్డ్ స్టెప్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబరు, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్. సో, ఓల్డ్ పాస్వర్డ్ ఏం పెట్టారు? ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అయితే ఇస్తారు. సో, ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. న్యూ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సెక్యూరిటీ క్వెషన్, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వెషన్ ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు. అది ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీ కేటగరీ ఏంటి? వెరిఫై కేటగరీ, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మీ నేషనాలిటీ ఏంటి? మీ వెరిఫై మొబైల్ నంబరు, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతుంది. పర్మనెంట్ అడ్రెస్ అండ్ ప్రెజెంట్ అడ్రెస్ ఏంటి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఈ అడ్రెస్ అయితే అది. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి వన్ టైమ్ డిక్లరేషన్‌కి సంబంధించిన టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి డిక్లేర్ అయితే క్లిక్ చేసేయండి. డిక్లేర్ క్లిక్ క్లిక్ చేసినట్లయితే పార్ట్ 2 ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో, ఈ పార్ట్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్‌గా చూద్దాము. పార్ట్ 2 అప్లికేషన్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో, ఆల్రెడీ మీరు కొన్ని రిజిస్ట్రేషన్ అప్పుడైతే ఇస్తారు కదా! అవి మళ్ళీ కొన్నయితే వస్తాయి. మీ క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, అలాగే మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయా? నేషనాలిటీ, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఫ్రెండ్స్ అవి ఎక్కడున్నాయి ఇవ్వండి. మీ యొక్క మెట్రిక్యులేషన్ 10థ్ క్లాస్ ఎక్కడ చదివారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సో, కరెస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఇవన్నీ అయితే వస్తాయి. నెక్స్ట్‌కెళ్ళిపోండి. నెక్స్ట్‌లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లో మీరు 10థ్ క్లాస్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎక్కడ చదివారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సో, నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏంటి? రోల్ నంబర్ ఏంటి? సీజీపీఏ ఎంత వచ్చిందో సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారా? ఒకవేళ వస్తే ఆర్మ్డ్ ఫోర్స్‌లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేశారు? ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా అనేది అడుగుతుంది. డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్, మీకు జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ తీసుకోవాలా అనేది అడుగుతుంది. మీకు ఇష్టమైతే యెస్ పెట్టండి. లేకపోతే వద్దు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పర్సనల్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వద్దు అని చెప్పేసి నో అని కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే వెళ్ళండి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ 2కైతే వస్తాము. ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ కింద మీరు ఫస్ట్ అయితే ఏదైతే ఇస్తారో మోస్ట్‌లీ అది ఎగ్జామ్ సెంటర్ అయితే వస్తుంది. మీరు మీడియం ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటదంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో, మీకు మీడియం ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఏది కావాలి? సో, మళ్ళీ వెరిఫై అంటే అదే క్లిక్ చేసుకోండి. ఆర్ యూ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయా? డూ యూ ఫిజికల్ అండ్ లిమిటేషన్స్ టు రైట్ యాస్ పేపర్ అలాంటివి ఉన్నాయా? లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయైతే సో, నో అని పెట్టండి. ఒకవేళ ఉంటే మాత్రం సో, అప్‌లోడ్ రిక్విసైడ్ సర్టిఫికేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి. మీకు స్క్రైబ్ కావాలనేది అడుగుతుంది. అవసరం లేకపోతే నో అని పెట్టండి.
సో, ఓన్ అరేంజ్‌మెంట్‌లో స్క్రైబ్‌ని అరేంజ్ ఒకవేళ స్క్రైబ్‌ని అరేంజ్ చేసుకుంటే మీరు ఓన్ అరేంజ్‌మెంట్‌లో చేసుకోగలుగుతారనైతే అడుగుతుంది. సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా నాకు అవసరం లేదు కాబట్టి నో అని పెట్టాను. ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అవన్నీ ఇచ్చి ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. ఇక్కడ స్టేట్ కోడ్స్ అయితే వస్తాయి. ఒకవేళ స్టేట్సే. నెక్స్ట్ అయితే ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే ఎళ్ళండి. సో, అప్‌లోడ్ ఫోటో సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అప్‌లోడ్ ఫోటో సిగ్నేచర్ స్టెప్ కింద క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే వస్తుంది. సో, లైవ్ ఫోటోనైతే క్యాప్చర్ చేయాల్సయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్స్ అది చూడండి ఫ్రెండ్స్, 10 కేబీ నుంచి 20 కేబీ మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ ఇక్కడ ఉంది కదా! అప్‌లోడ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని అప్‌లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే ఎళ్ళండి. తర్వాత ప్రివ్యూ ఫార్మ్‌లో కనిపిస్తుంది. ప్రివ్యూలో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఇచ్చారా? లేదా అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1, 2 అలాగే మీ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కరెక్ట్‌గా వచ్చాయా అని చూసుకోండి. కిందకి ఇలా వచ్చేస్తే కింద డిక్లరేషన్ ఇక్కడ టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంటే చేసి సబ్మిట్ చేయండి. సో, సబ్మిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్మ్‌ను. సో, ఎవరైనా ఫీ కట్టేవాళ్ళు ఉంటే ఫీకి తీసుకెళ్తుంది. లేకపోతే అవసరం లేదు. సో, ఇంతే ఫ్రెండ్స్. ఈ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవడం చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో, మీకేమైనా డౌట్లుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్‌కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియచేయాలంటే మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎలా అన్నా మీరు మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎలా అన్నా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో, ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.